పార్ట్ 1 కన్నా ఇది ఇంకా బాగుంది. తోపు సినిమా క్లైమాక్స్ రాగానే ప్రతి ఒక్కరికి ప్యాక్ అవుద్ది. ఇండియన్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ యాక్సిడెంట్ అంటే ఇదే. ఆ పాకిస్తాన్ చేయండు ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. Everyone must watch it as an Indian. సూపర్ వైలెన్స్ ఉంది మూవీలో. Violence fights అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ అసలు మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది. ఏంటంటే పార్ట్ 1 చూసారా మీరు? పార్ట్ 1 కన్నా ఇది ఇంకా బాగుంది. దీంట్లో హైలైట్స్ ఏమైనా చెప్పగలరా అంటే? ఇక అంతకన్నా ఏం చెప్పలేను, చాలా బాగుంది. హీరో కన్నా ఎక్కువసేపు అంటే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకెవరెవరు ఉన్నారు? ఇక మొత్తం ఆల్ ఓవర్ గా రణ్వీర్ సింగే కనబడ్డాడు ఇక్కడ, ఎవరు కనబడలా. కంటెంట్ నచ్చింది. ఇండియా పాలసీ పార్ట్ 1 చూసారా మీరు? చూసాం. పార్ట్ 1 చూసాం. రెండిట్లో ఏది బాగా? ఇదే బాగుంది. పార్ట్ 2 బాగుంది. దీంట్లో హైలైట్స్ ఏంటి? ఇండియా గురించి ఉంది. ఓన్లీ ఇండియా గురించి, భారతదేశం గురించి. సూపర్ సూపర్ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, చాలా అంతా బాగుంది. 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా పార్ట్ 2 కి? ఇంకా ఎక్కువ అన్న. ప్రతి సీన్ పీక్ ఉంది భయ్య. ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే చాలా బాగుంటది. మీరు సినిమా మొత్తం లెవెల్ అనుకుంటారు, క్లైమాక్స్ రాగానే ప్రతి ఒక్కరికి ప్యాక్ అవుద్ది. ఎవడో ఇచ్చాడు క్లైమాక్స్ అయితే. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుంది. మ్యూజిక్ కొంచెం తక్కువ ఉంది కానీ పార్ట్ 1 కంటే సినిమా మాత్రం చింపేశారు అట్లే. ఈజీగా అవుతాయి అన్న, ఇంకెక్కువ 2000 కోట్లు కూడా రావచ్చు. భలే ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి ఇట్లాంటి సినిమా. డిఫరెన్సెస్ ఉండవు, స్టోరీ కంటిన్యూషన్ ఉంటుంది కానీ సినిమా పార్ట్ 1 కంటే పార్ట్ 2లో స్టోరీ ఎక్కువ ఉంటుంది. కొంచెం వేరే ఆల్రెడీ కొంచెం హిస్టరీ తెలిసి ఉంటే చాలా గెస్ట్ చేయొచ్చు సినిమాలో. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ ఇదే యాక్సిడెంట్ అంటే ఇదే. వైలెన్స్ మాత్రం బిగ్గెస్ట్ వైలెన్స్ కూడా ఇదే. ఇప్పుడు నేను యానిమల్ చూసాను, యానిమల్ కి మించి 100 times ఎక్కువ ఇది. బ్లడ్ మొత్తం బ్లడ్ సినిమా అంతా బ్లడ్ బాతే. సూపర్ ఉండే మూవీ. ఏంటి 2 హైలైట్స్? ఎక్సలెంట్ పార్ట్ 2. 2 హైలైట్స్. 2 एकदम విజువల్ మాత్రం एकदम హైలైట్ ఉంది. సస్పెన్స్ एकदम. ఆ పాకిస్తాన్ చేయండు. రణ్వీర్ సింగ్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? వన్ మ్యాన్ షో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది నెక్స్ట్ లెవెల్. ప్రతి 4 hours టైం కూడా ఏర్పడదు అసలు. చూడండి, అందరూ అర్థం చేసుకోండి. పార్ట్ లింకప్ అయ్యి సాంగ్స్ బాగున్నాయి. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. 2 పార్ట్లు బాగున్నాయి. 1000 crores అది ఇది కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. మన ఇండియాలో డెమాలిషన్ ఎందుకు అయిందో కూడా దీంట్లో చెప్తారు. చాలా మంది గవర్నమెంట్ కి చేశారు కదా బ్లేమ్, ఇది చూస్తే కళ్ళు తెరుస్తుంది. బెటర్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఆదిత్య సుప్రమసీ ఊరి నుంచే మొత్తం ప్లాన్ చేశారు డైలాగ్స్ తో సహా. అండ్ 4 hours మూవీలో ఒక్క సెకండ్ కూడా లాగ్ అనిపించలేదు. సో ఇంట్రెస్టింగ్, టోటలీ వర్త్ ఇట్. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్. సో జై హింద్. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. కంపారిజన్ ఏ లేదు. అందరి రోల్స్ చాలా ఇంపాక్ట్ ఇచ్చాయి, చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా. సో it was so good, totally good. Everyone must watch it as an Indian. It's very important. Of course, like advance booking say first day 8 crores start ayi, so of course you can expect it. It is so good. Every Indian has to watch it. Jai Hind. Like there's a plot twist మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. చాలా బాగుంది. యా దురేందర్ 1 అంతా బాగుంది చాలా. యా పార్ట్ 1 పార్ట్ 2 లో ఎక్కువ 2 ఏ బాగుంది అంటున్నారు. యా నిజమే, చాలా బాగుంది. బట్ వైలెన్స్ పార్ట్ ఎక్కువ అయిపోయింది దీంట్లో అంటున్నారు. I mean it's the same as the first movie actually. So yeah, it's almost the same. So చాలా plot twist ఉంది దీంట్లో పార్ట్ 1 తో కంపేర్ చేస్తే. 4 hours కదా, బోర్ ఎక్కడ కొట్టలేదు. అసలు కొట్టలేదు కొంచెం కూడా. పాన్ ఇండియా సినిమా అంటే ఇది బ్రో. పాన్ ఇండియా అంటే అసలైన పాన్. తోపు సినిమా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు థియేటర్ లో. 100% 2000 CR పక్కా. సూపర్ మూవీ. చూద్దాం. సూపర్ సూపర్ డిష్. పార్ట్ 1 బాగుందా? పార్ట్ 2 బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పండి, చాలా వర్త్ అన్న చూడటం. బట్ వైలెన్స్ ఎక్కువైంది దీంట్లో అంటున్నారు. ఉంది, చాలా బాగుంది. ఉండాలి అంత వైలెన్స్. ప్లాట్ ట్విస్ట్లు అన్ని చాలా బాగున్నాయి అండి. హీరోయిన్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. 4 hours బోర్ ఎక్కడ అనిపించలేదు. వర్త్ సినిమా, వర్త్ టికెట్ వర్త్. సూపర్. అసలు ఆ మూవీ చూస్తే షాక్ అయిపోతారు. తర్వాత ప్లాట్ ట్విస్ట్ వస్తుంది. ఎలినా వాళ్ళ నాన్న ఇండియన్ ఆఫీసర్ అనేసి. స్పాయిలర్ కాదు, జస్ట్ చూడండి. స్పాయిలర్స్ అన్ని ఇస్తాను కావాలంటే, కానీ మూవీ చాలా బాగుంది. సూపర్ వైలెన్స్ ఉంది మూవీలో. సూపర్ వైలెన్స్ ఉంది మూవీలో. మన ఇండియాలో ఉన్న దొంగనా ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు దాని తగ్గట్టు ఇది అంతే. అంటే ఇండియన్స్ గా మనకు నచ్చుతుంది బికాస్ చాలా లైక్ మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు వాడు కంట్రీ కోసం. స్టోరీ అంతా బాగుంది.
ఫుల్ వైలెన్స్ ఎక్కువ ఉంది కానీ లైక్ బీజిఎం అదంతా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ లైక్ విలన్ రోల్స్ సంజయ్ దత్ అందరు బాగా చేశారు. లాస్ట్ లో ప్లాట్ ట్విస్ట్ మాత్రం బాగుంటది. లైక్ మూవీ మధ్యలో కూడా 2-3 ప్లాట్ ట్విస్ట్ ఉంటాయి కానీ లాస్ట్ లో అయితే క్రేజీ ప్లాట్ ట్విస్ట్. లైక్ హీరోని ఒకటి సేవ్ చేస్తాడు, అది ఎవరో నేను చెప్పాను. ప్లాట్ ట్విస్ట్ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, వైలెన్స్ ఫైట్స్ అన్ని బాగున్నాయి. పక్కా 2000 crores. పార్ట్ 2 క్లైమాక్స్ సీన్ అసలు మైండ్ బ్లోయింగ్. ఎలా అనిపించింది వైలెన్స్? సూపర్ అసలు. ఫస్ట్ సీన్ నుంచి వైలెన్స్, ఫస్ట్ హాఫ్ నుంచి ఫుల్ వైలెన్స్, ఫైనల్ లో ఉంటదన్న ట్విస్ట్. తెలుగు వన్